యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేదో కొత్త స్థలం, చీకట్లో దారి తెప్పాను అనుకుంటా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలబ్బా? ఏదో గుహలా ఉందే, ఇదే దారి అనుకుంటా. ఏంటిది? ఏంటిది? శాంతంగా ఉండే పావురాలు నన్ను పదే పదే అటాక్ చేస్తున్నాయి. ఎందుకు ఈ పావురాలు అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తోంది? ఏమైంది? ఎవరది? ఎవరు వచ్చారు? ఇక్కడ ఈ సమయంలో ఎవరేం చేస్తున్నారు? ఎవరై ఉంటారు? అమ్మ అనే అరుపు బట్టి ఎవరో ఏదో అపాయంలో ఉన్నట్టున్నారు. ఏం చేయాలి? వెళ్ళి చూడటం మంచిది. బా, పావురం ఇంకోసారి రాని, నేనేంటో చూపిస్తాను. బ్యాగ్ ఎక్కడ పెట్టాను? బ్యాగ్, అయ్యో బ్యాగ్. అయ్యో, ఈ బొమ్మను తీసుకెళ్ళి ఆ బొమ్మలోకి శక్తిని రప్పించాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. ఈ సమయంలో ఎవరు అడవికి రావటం సాధ్యమవుతుంది? ఏం పని ఉండుండొచ్చు? ఏదో తెలిసిన గొంతులాగే ఉంది, కానీ ఎవరూ తెలియడం లేదు. ఎవరై ఉండొచ్చు? నిజంగానే ఎవరైనా అరిచారా, లేదా నా భ్రమనా? లేదా, నిజంగా ఎవరో అరిచారు. నిన్న చెవిలారా విన్నాను. ఎవరై ఉంటారో? అయ్యో, బొమ్మ దొరకకపోతే అయ్యగారిని కోల్పోవడం తథ్యం. అలా జరగకూడదు. అయ్యగారు రావాలి. ఇక్కడికి ఎవరు రావటం సాధ్యం? ఎవరు? ఎవరది? శివాని? అంకుల్, మీరు మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? బ్యాగ్ పోయింది, వెతుకుతున్నాను. బ్యాగా? ఏం బ్యాగ్? అది గుడికెళ్తున్నాను, చేతిలో బ్యాగ్ ఉంది. కాలికి రాయి తగిలి పడిపోయాను. ఆ బ్యాగ్ ఇక్కడే ఎక్కడో పడిపోయింది, అది ఎతుకుతున్నానమ్మా. ఈ టైంలో పూజనా? సరైన ముహూర్తంలోనే పూజ చేయాలి. మా కులదైవానికి మేము ఈ సమయంలోనే పూజ చేస్తాం. ఓ అలాగా, సరే అయితే రండి బ్యాగ్ వెతుకుదాం. వద్దమ్మా, నేను ఎత్తుక్కుంటాను. పర్వాలేదు అంకుల్, ఒక పని చేయండి, మీరు అటు వెతకండి, నేను ఇటు వెతుకుతాను. సరే అమ్మా. అయ్యో, బ్యాగ్ ఇక్కడే ఉంది. పాపం అంకుల్ అక్కడ వెతుకుతున్నారు. వద్దు,
అనవసరంగా ఆయన ఎందుకు పిలవటం? నేనే వెళ్ళి తీసుకొస్తాను. అబ్బా, మొత్తానికి దొరికింది. కొంచెం తేడా జరిగితే నా ప్రాణాలకి ప్రమాదం జరుగుండేది. ఎందుకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది? ఎందుకు అయి ఉంటుంది? నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది ఏంటి? శివాని, బ్యాగ్ దొరికిందమ్మా? అంకుల్, దొరికింది, తీసుకోండి. శివాని, నీకు నేనెంతో రుణపడి ఉంటానమ్మా. శివాని, ఈరోజు నువ్వు చాలా పెద్ద సహాయం చేసావమ్మా. ఓ ప్రాణాన్ని కాపాడావమ్మా నువ్వు. శివాని, అవును, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అంకుల్, అది మేం బయటకు వచ్చాం. ఒక్కదాని వెళ్ళావా? త్రిశూల్ అతను వచ్చాడు, నన్ను వదిలి తొందరగా వెళ్ళిపోయాడు. సరే అమ్మా, రా నాతో. పర్వాలేదు అంకుల్, మీరేదో పూజకు వెళ్ళాలి అన్నారు కదా, మీరు వెళ్ళండి. ఓ అవునవును, నాకు పూజ లేట్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. సరే అంకుల్. అంకుల్, ఒక్క నిమిషం. బ్యాగ్ జాగ్రత్త, మళ్ళీ పోగొట్టుకోకండి. లేదమ్మా, ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోను. నాగిని నుండి విముక్తి రావడానికి మాకు ఈ బొమ్మే అస్త్రం. దీన్ని నేను పోనిస్తానా? అవకాశం లేదు. వస్తానమ్మా. హే సుందరి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైంది సుందరి? ఎందుకు అదోలా ఉన్నావు? అయ్యో, ఆయన మన అంకుల్. వేరే ఎవరు అనుకుని భయపడ్డావా? నువ్వు అనవసరంగా భయపడ్డావు సుందరి. రా, ఇంటికి వెళ్దాం. అయ్యో, ఆలస్యమైంది. క్షమించండి అయ్యారు, లేట్ అయింది. ఇదేంటి, బొమ్మ అదే కదులుతుంది? అమావాస్య రోజు ఇంత వెలుగా ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, గుహ మొత్తం కూలిపోతుంది. నేను ఇక్కడే ఉంటే నేను సజీవ సమాధి అయిపోతాను. అయ్యో, లోపల ఎందుకు ఇలా అవుతోంది? ముహూర్తం దాటిపోయాక బొమ్మను తెచ్చినందుకు
ఇలా అవుతుందా? అయ్యో దేవుడా! నా అజ్ఞాతవాసం మొత్తం వృధా అయిపోయింది. నేను తిరిగొచ్చిందే మళ్ళీ జన్మెత్తిన ఆ ఆదిశేషి ఎవరో తెలుసుకుని వాణ్ణి అంతమొందించి నాగిని చంపాలి అని. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరినీ వదలను. నందీశా! నందీశా! అయ్యగారు, అయ్యగారు లోపల ఉన్నారా? అయ్యగారు, అయ్యగారు! అయ్యగారు, మీరు? నేనే. అయ్యగారు, మీరు వస్తారో రారో అని భయపడ్డా. వచ్చే దారిలో పావురం దారి మళ్ళించింది. అందువల్ల ఈ బొమ్మను తెచ్చి పూజ చేయడానికి లేట్ అయింది. అన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారా? ఆ టైంలో మాత్రమే కాదు నందీశ, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. తమాషా చేయకండి అయ్యగారు. అప్పటినుంచి ఉంటే ఇప్పుడు కనిపిస్తారా? మీకెలా? నేను వెళ్తాను అన్నది నిజమే, కానీ ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. నువ్వు నిద్రపుచ్చావు కదా ఆ బొమ్మ రూపంలో. ఇదేంటిది? ఫోన్ ఆన్లో ఉంది. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? త్రివిక్రమ్. ఏయ్, ఫోన్ ఎత్తడానికి ఏమైందిరా నీకు? పడుకున్నాను. ఏంటి విషయం? శివాని ఎక్కడా? నైట్ తన్ని ఎక్కడికి తీసుకెళ్ళావరా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె నీతోనే ఉంది కదా. రాత్రి నేనే తీసుకొచ్చి వదిలాను. ఇప్పటిదాకా నాతోనే ఉంది, కానీ రాత్రి నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది తను? ఏయ్, ప్రామిస్, నాకు తెలీదు. నేను రాత్రి ఇక్కడికి రాగానే నిద్రపోయాను. ఇప్పుడే నేను నిద్ర లేచాను. అబద్ధం చెప్పద్దు త్రిశూల్. రాత్రి శివాని నీతో లేదా? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? నిజమే చెప్తున్నాను. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. శివాని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటుంది? హలో హలో త్రిశూల్, హలో. ఒక నిమిషం, నీకు తర్వాత కాల్ చేస్తాను. హలో రే త్రిశూల్, హలో త్రిశూల్. త్రివిక్రమ్, ఏమైంది? త్రిశూల్కి ఎందుకు ఫోన్ చేశావు? ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. శివాని నాతో సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. నేను అడిగిన ప్రశ్నలకి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. నా అంచనా ప్రకారం శివాని మనసులో ఆ త్రిశూల్ గాడు ఉన్నాడనిపిస్తుంది. త్రిశూల్ శివాని మెడల్లో తాళి కట్టాక మీ ఇద్దరి ప్రేమ పగిలిన అద్దంలా మారిపోయింది. ఇప్పుడు నువ్వు తనతో కాస్త మంచిగా ఉంటూ ఆ అద్దాన్ని మార్చి కొత్తది ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఆవేశపడి ఆ పగిలిన అద్దాన్ని సరిచేయాలని చూస్తే గనక అద్దం ముక్కలు చేతికి గుచ్చుకుంటాయి. నమ్మకం లేని చోట ప్రేమకి స్థానం ఉండదు. ఒకవేళ ఉన్నా అది నిజమైన ప్రేమ కాదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆమెకు నీ మీద నమ్మకం కలగాలి. అప్పుడు తనంతట తనకే మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది.
అప్పుడు తను నీతో కలిసి జీవిస్తుంది. ఇది ఒక్కసారి జరిగితే చాలు. తను శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళలేదు. సరే, అలాగే చేస్తాను. కొంచెం ఓపికగా ఉండు. శివాని నీకు మళ్ళీ దక్కడం నీ అదృష్టంగా భావించు. దక్కిన తర్వాత మళ్ళీ కోల్పోకు. కోల్పోను. నేను తనని దక్కించుకొని తీరుతాను. నాకు తను కావాలంతే. ఆ బొమ్మ మీరేనా? అయ్యగారు, నేను కొంచెం తేడా జరిగినా నేను ఆ బొమ్మను కోల్పోయేవాణ్ణి. మీ కోడలే ఆ బొమ్మను కాపాడింది. ఎవరు? శివానీనా? ఆ, అవును. ఒకవేళ ఆ బొమ్మను కోల్పోయింటే మీరు తిరిగి వచ్చేవారు కాదు. మీరెందుకు ఆ బొమ్మ గురించి చెప్పలేదు అయ్యగారు? నందిష, నేను చెప్పుంటే ఆ బొమ్మను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడివి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చేది. కొన్ని విషయాలు రహస్యంగా ఉండడమే మంచిది. అయ్యగారు, వెళ్ళిన పని అయిపోయిందా? అవ్వలేదు నందిష. నాకు నా కళ్ళతో నాగిని చూసే శక్తి సిద్ధించలేదు. ఎందుకు ఇలా అయింది అయ్యగారు? తెలియదు నందిష. ఏదో ఓ శక్తి నన్ను ఆపుతోందనిపిస్తోంది. అది ఏ శక్తి, ఏమైంది, ఏమీ అర్థం కావట్లేదు. ఛా, ఎంత పని అయిపోయింది. ఇన్ని రోజులు నాగిని నుండి విముక్తి లభిస్తుందని అనుకున్నాను. ఎందుకో మన టైం బాగోలేదు నందిష. ముందు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గురూజీనైనా అడుగుదామనుకుంటే ఆయన అందుబాటులో లేరు. ఎందుకు లేరు? వచ్చేశారు కదా. ఏమంటున్నా? గురూజీ ఇంటికి వస్తారని ఉత్తరం పంపించారు. ఆయనేమో ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదో తెలీదు. మొత్తానికి గురూజీ వచ్చింది మాత్రం నిజం. ఆయన తిరిగొచ్చారంటే ఏదో చేయాల్సిన కార్యం ఉండే ఉంటుంది. నేను వెంటనే ఆయన్ని కలవాలి. అయ్యగారు, ముందు ఇంటికి వెళ్దాం. ఇంట్లో అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని చూడాలని. నందిష, నన్ను ఆపొద్దు. నాగిని విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ముందు తనని చంపాలి. అంతకంటే ముందు ఇంకో విషయం ఉంది. ఏంటయ్యగారు? అది ఇప్పుడే వద్దు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే, రా నాతో. సరే. ఆగు. శివాని, నువ్వు ఎప్పుడొచ్చావు? ఎలా అయింది డిన్నర్? అంత బాగా జరిగిందా? క్యాండిల్ డిన్నర్. నేను అడగాల్సిన పని లేదు, బాగానే అయి ఉంటుంది. అదే గుర్తెచ్చుకొని పడుకొని ఉంటావు, అందుకే నిద్ర రాలేదనుకుంటా. చెప్పు, ఎలా అయింది డిన్నర్? నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు నువ్వు? నేనేదో అడిగితే నువ్వేదో చెప్తున్నావు కదా. డిన్నర్ ఎలా ఉంది అని అడిగాను నేను. ఎందుకు వెళ్ళిపోయావో అని అడిగాను. నాకేదో ఫోన్ వచ్చింది, అందుకే వచ్చేసాను. నాకెందుకని చెప్పి వెళ్ళలేదు? మీ ఇద్దరి మధ్య నేనెందుకు అడ్డామని. ఓ, తీసుకువెళ్ళేటప్పుడు నీకు ఇవన్నీ తెలియలేదా మరి? ముందు చెప్తే నువ్వు రావని. సరే, తీసుకువెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉండాలి కదా నీకు? అతనితోనే ఉండాలని నీ కోరిక కదా. నా కోరిక నెరవేర్చమని నేను నిన్నేమైనా అడిగానా చెప్పు? అడక్కపోయినా తెలుసుకొని నెరవేర్చడం నా కర్తవ్యం కదా. ఇవన్నీ చేసేవాడివి అర్ధరాత్రి పూట నేను ఒక్కదాన్ని అలా వచ్చేలా చేస్తావు నువ్వు? నువ్వు ఒక్కదానివే వచ్చావా శివాని? సారీ, నాకు నిజంగా తెలీదు. మీ ఇద్దరికి ప్రైవసీ ఉండాలని నేను వచ్చేసానంతే. నువ్వింకోసారి నన్ను ఎప్పుడైనా తీసుకువెళ్ళి ఒంటరిగా వదిలేసిరా, అప్పుడుంటుంది నీకు. ఏం చేస్తావు? కాళ్ళు విరగొట్టి చేతులు పెడతాను. అయ్యయ్యో, సారీ శివాని, సారీ సారీ. నాతో మాట్లాడుతు నువ్వు. నిన్ను చూస్తేనే కోపం వస్తుంది నాకు. ముందే వెళ్లకుండా ఉండాల్సింది. ఏం లేదు, ఎందుకో ఎడమకన్నా అదురుతోంది అంటున్నానంతే. వెళ్ళేప్పుడు కూడా ఇలాగే చెప్పావు. ఏంటి, మళ్ళీ నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? అయ్యయ్యో, కాదమ్మా. ఆ భయం ఉంటే చాలు. నేను ఉండే చోట ఉండాల్సింది, అప్పుడు తెలుస్తుంది. అమావాస్య మళ్ళీ ఏదైనా తేడా జరుగుంటే
పొగరు నీకు. నేనేమనను అని కావాలని చేసావు ఇదంతా. భార్యని ఎవరైనా అలా ఒంటరిగా వదిలేసి వస్తారా? శివాని ఏదో అంటున్నావు, ఏ మంత్రం అది? ఆ? సహస్రనామాలు వింటావా? వదులే. శివాని ప్లీజ్ ఇక్కడ ఉండొద్దు. ఎందుకు? తర్వాత నేనేదేదో ఆలోచించడం మొదలు పెడతాను. అంటే అంటే అది అది తల గోక్కున్నది చాలింకా. ఆపు.